నమస్తే. జనవరి మాసానికి సంబంధించి 12 రాసుల వారికి ఏ విధంగా ఉందో మనం తెలుసుకుందాము. ఈ జనవరి మంత్ వచ్చేటప్పటికి చాలా విశిష్టత కలిగిన మంత్ అని మనం చెప్పుకోవాలి. ఎందుకంటే ఇది 2026 సంవత్సరంలో ఫస్ట్ మంత్. ఈ 2026 సంవత్సరానికి ఒక విశిష్టత ఉంది. అది అందరికీ తెలిసే ఉంటుంది. ఈ సంవత్సరంలో ప్రతి ఒక్కరికి నాయకత్వ లక్షణాలు ఎక్కువగా ఉంటుంది. రిస్క్ టేకింగ్ కేపబిలిటీస్ ప్రతి ఒక్కరికి చాలా ఎక్కువగా ఉంటుంది. ప్రతి ఒక్కళ్ళు ఈ 2026లో ఒక మెట్టు ఉన్నతంగా ఎదగటానికి కావాల్సిన అవకాశాలు వాళ్ళంతా వాళ్ళు సృష్టించుకోగలిగే రిస్క్ కేపబిలిటీ, తర్వాత ఒక పాజిటివ్ ఎనర్జీ ఫ్లో అనేది అందరికి ఉంటుంది. ఇలాంటి ఈ సంవత్సరంలో ఫస్ట్ మంత్ అయిన జనవరి 2026లో ఎలా ఉందో మనం తెలుసుకుందాం. 12 రాసుల వారికి డీటెయిల్డ్గా ప్రతి రాశి ఎలా ఉందో మనం తెలుసుకుందాం. జనవరి మంత్ 2026 సంవత్సరంలో కన్య రాశి వారికి ఎలా ఉందో మనం చూద్దాం. కన్యరాశి చూసుకుంటే ఫస్ట్ ఇందులో ఉన్న నక్షత్రాలు ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త 1, 2, 3, 4 పాదాలు, చిత్త 1, 2 పాదాలు అంతా మనకి కన్యరాశిలో ఉంటారు. పేరు బలం ప్రకారం చూసుకుంటే వీళ్ళకి టో, పా, పీ, పు, షం, నా, టా, పే, పో అనే అక్షరాలంతా మనకి కన్యరాశిలో ఉంటారు. ఇందులో మకర రాశిలోకి సూర్యుడు ప్రవేశించడంతో పాటు సూర్యుడితో పాటు ఇంకా 3 గ్రహాలు కూడా ప్రవేశించడంతో ఈ రాశి వాళ్ళకి 4వ స్థానంలోంచి గ్రహాలన్నీ 5వ ఇంటికి 5th హౌస్కి వెళ్తున్నాయని మనం గమనించుకోవాలి. 4th హౌస్లో ఉండటంతో న్యూట్రల్గా ఒక తటస్థంగా ఉండి ఫస్ట్ 15 డేస్, నెక్స్ట్ 15 డేస్ కొంచెం ఛాలెంజింగ్తో కూడుకొని ఉంటుంది ఈ రాశి వాళ్ళకి. అంటే ఓవరాల్గా చూసుకుంటే ఒక వెల్ బ్యాలెన్స్డ్గా ఉంటుంది ఈ రాశి వాళ్ళకి. ఏ ప్రకారంగా అనుకుంటే వీళ్ళకి ఫస్ట్ 15 డేస్ అవమానాలు చెయ్యాలని ఎవరైనా కనుక మీకు ప్రయత్నం చేస్తే వాళ్ళ యొక్క ప్రయత్నాలు వృధా అయిపోయేసి మిమ్మల్ని ఎలాంటి అవమానాలకు గురి చేయరు. రెండోది, ఈ టైంలో మీరు ఫస్ట్ 15 డేస్ శత్రువులతో కలిసి కూర్చొని మాట్లాడితే అప్పర్ హ్యాండ్ మీద అవుతుందని గమనించుకోవాలి. బుధుని వల్ల విశేషమైన ధన ప్రాప్తి వస్తుంది. శుక్రుడి వల్ల విశేషమైన బంధువులతోటి, ఫ్రెండ్స్ తోటి ఆల్రౌండ్ ప్రాస్పెరిటీ వచ్చే అవకాశం ఉంటుంది. చూసారు కదండి, జనవరి మంత్ స్టార్ట్ అవుతుంటేనే ఇంట్రడక్షన్ మీకు చాలా బాగుందని గమనించుకోవచ్చు. నెక్స్ట్ 15th తర్వాత 16, 17 ఈ గ్రహాలు మారిన తర్వాత మీకు కొంచెం అవకాశాలు చాలా బాగుంటుంది. కొంచెం ఛాలెంజెస్ కూడా ఉన్నాయి. ఫస్ట్ అవకాశం ఏంటంటే మీకు పుత్రుడి విషయంలో చాలా బాగుంటుందని గమనించాలి. 2 మీకు సూర్యుడి వల్ల, కుజుని వల్ల, బుధుని వల్ల మానసిక ఆందోళన జరిగే అవకాశం ఎక్కువ ఉంటుంది. ఏ విషయంలో? ధనం విషయంలో, భార్యాభర్తల మధ్య సత్సంబంధాల విషయంలో, లేదంటే బంధువులకు సంబంధించిన వ్యవహారాలు అని చెప్పుకోవచ్చు. అయితే ప్రొఫెషనల్స్కి సంబంధించి వ్యవహారంలో చాలా బాగుంటుంది. 4th హౌస్ నుంచి సూర్యుడు 5th హౌస్లోకి మారటంతో ఇంటికి సంబంధించిన వ్యవహారాల్లో కొంచెం ఇబ్బందులు ఉన్నా, ప్రయాణాల్లో ఆటంకాలు ఉన్నప్పటికీ కూడాను ప్రొఫెషనల్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ప్రమోషన్స్ వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. దీనితో పాటు అచీవ్మెంట్స్, ఇంతకుముందు ఏదైనా మీరు ఒక వర్క్ చేసి ఉంటే దానికి కావాల్సిన ప్రతిఫలం, రిజల్ట్స్, రికగ్నిషన్స్, పవర్, స్టేటస్ అంతా వచ్చేసి జాబ్ విషయంలో చాలా ఆనందంగా ఉండే అవకాశం ఉంటుంది. అయితే మారిన తర్వాత మీకు కొంచెం పెద్దవాళ్ళ విషయంలో, తండ్రికి సంబంధించిన వ్యవహారాల్లో మీ యొక్క అథారిటీ పవర్ని ఎగ్జిక్యూట్ చేసే విషయంలో ఆటంకాలు వచ్చే అవకాశం ఉంటుందని గమనించుకోవచ్చు. నెక్స్ట్, కుజుడు మీకు మిక్స్డ్ రిజల్ట్ ఇస్తున్నారని గమనించాలి. ఫస్ట్ ధన ప్రవాహం బాగుంటుంది. మనీ మ్యాటర్స్లో కొంచెం టఫ్గా ఉన్నా కానీ ఏదో ఒక విధంగా ధనం మీకు చేతికైతే అందుతూ ఉంటుంది. ఫస్ట్ 15 డేస్ గుర్తుపెట్టుకోండి, బంధువైరం ధనక్షయం చూపిస్తుంటుంది. ఒక పక్క ధనం వస్తూనే బంధువులతో గొడవలతో పాటు ధనాన్ని కోల్పోయే అవకాశం కూడా ఉందని గమనించాలి. సో ఇక్కడ మీకు మిక్స్డ్ రిజల్ట్ వస్తుంది ప్రతి గ్రహం అని గమనించాలి. శుక్రుడు మీకు 5వ స్థానంలోకి వెళ్ళటంతో ఏమవుతుంది? 5వ స్థానంలో శుక్రుడు ఉండటంతో భాగ్యం యాక్టివేట్ అవుతుంది, లక్ యాక్టివేట్ అవుతుంది. ఈ ప్రకారంగా ప్లేజర్స్, లవ్, రొమాన్స్, భార్యాభర్తల మధ్య అనుకూలత, ప్లేజర్ ట్రిప్స్, తర్వాత లాంగ్ వెకేషన్కి వెళ్ళే వాళ్ళందరికీ ఒక బెస్ట్గా ఉండి చాలా చక్కగా ఎంజాయ్ చేస్తారు శుక్రుడి యొక్క కృప వల్ల. అయితే ఈ టైంలో మీకు శత్రువులు కూడా పెరిగే అవకాశం ఎక్కువ ఉంటుంది. కానీ మీ మాటకి చాలా గౌరవం ఉంటుంది. మీ యొక్క మాటని కాదని ఎవరు ముందుకెళ్ళలేరు. వెనక ఉండేసి బ్యాక్ బైటింగ్ అంటారు చూసారా, ఇబ్బందులకు గురి చేసే అవకాశం ఎక్కువ ఉంటుంది. ఓవరాల్గా కనుక చూసుకుంటే ఈ రాశి వాళ్ళకి జయప్రదంగా ఉంటుంది. ధనం చాలా ఎక్కువ ఉంటుంది. కొంచెం తటస్థంగా, అంటే పండగ అయిపోయిన వెంటనే కొత్త టాస్క్లు ఏమైనా ట్రై చేయాలనుకున్నప్పుడు, కొత్తగా ఏదైనా చేయాలనుకున్నప్పుడు కన్ఫ్యూజన్కి గురే అవకాశం ఉంటుంది. దీన్ని మనం ఏమంటారంటే బంధనము అంటారు. అంటే ఇక్కడ మీనింగ్ ఏంటంటే ఏదైనా ఒక పని చేద్దాం అనుకున్నప్పుడు మీకు 2 దారులు కనిపిస్తూ ఉంటుంది. చేద్దామా వద్దా, లేదంటే లెఫ్ట్ వెళ్దామా రైట్ వెళ్దామా, 2 ఆపర్చునిటీస్ ఉంటాయి. ఏది తీసుకుంటే బాగుంటుంది, లేదంటే అసలు చక్కగా ముందుకు వెళ్దామా లేదా అని ఒక కన్ఫ్యూజన్ ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఈ కన్ఫ్యూజన్ నుంచి పోగొట్టుకోవడానికి జ్యోతిష్కుని కలవండి, లేదంటే
మెంటార్స్ని, సబ్జెక్ట్ మ్యాటర్ ఎక్స్పర్ట్స్ని కలవండి. వీళ్ళతో పాటు మీకు గురువులు లాంటి వాళ్ళని కలిస్తే చాలా బాగుంటుంది. ఈ లక్ష్మీనారాయణ కనుక ఎక్కువగా ఈ టైంలో పూజ కనుక చేయగలిగితే మీకు ఈ బంధించబడినట్టు శక్తి నుంచి బయటికి వెళ్ళిపోయి విముక్తి వచ్చేస్తుంది. ఎక్కువగా మనకి హైదరాబాద్కు దగ్గరలో అనంత పద్మనాభ స్వామి టెంపుల్ ఉంది. మీకు పెంజర్ల అని కొత్తూరు దగ్గర, అది మీకు చూసుకుంటే బెంగళూరు వెళ్ళే నేషనల్ హైవేలో ఉంటుంది అనమాట. అక్కడికి వెళ్ళి దర్శనం చేసుకొని కొంచెం టైం అక్కడ స్పెండ్ చేస్తే చాలా బాగుంటుంది. సో చూశారు కదండి, ఈ రాశి వాళ్ళకి ఓవరాల్గా చాలా బాగుందని గమనించుకోవచ్చు. కొత్త కొత్త అవకాశాలు వస్తూ ఉంటుంది. బిగినింగ్లో ఇంకా చాలా బాగుంటుంది. ప్రొఫెషనల్ మ్యాటర్స్లో ఉన్నతంగా ఉండే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటుంది. చిన్న చిన్న ఏమైనా ఉన్నా కానీ వాటి గురించి ఎక్కువగా టైం వేస్ట్ చేసుకోకుండా ధైర్యంగా ముందుకెళ్ళిపోవాల్సిన ఒక బెస్ట్ మంత్ అని నేను చెప్పుకుంటూ ఉంటాను. ఈ రాశి వాళ్ళకి అన్ని విషయాల్లో బాగుంది కాబట్టి ఎవరికైనా కానీ ఎక్కడైనా ప్రాబ్లం ఫేస్ చేస్తుంటే ఒకసారి స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ ద్వారా కనెక్ట్ అవ్వచ్చు. ఇంకా విశేషంగా ఎవరికైనా భార్యాభర్తల మధ్య గొడవలు ఉంటే అన్యోన్యత గురించి, అన్యోన్య దాంపత్య పాశుపత అభిషేకం, శత్రు బాధలు విపరీతంగా ఉన్న అని మీకు అనుకుంటే చండీ హోమం, చండీ పారాయణం చేసుకోండి. ఇంకా కొంతమంది నాకు ఈ మధ్య ఎక్కువగా కాల్స్ కూడా వస్తున్నాయండి, మేము పిల్లలకు సంబంధించి ఇబ్బందులు పడుతూ ఉన్నామండి, సంతానం సాఫీలింగ్ కాలేదు, లేదంటే కొంతమంది సంతానం ఉన్నారు అకాడమిక్స్లో మాకు సరిగ్గా రాణించటం లేదు. అలాంటి వాళ్ళకి చక్కగా పిల్లలకు సంబంధించి సంతాన వేణుగోపాల స్వామి మూలమంత్ర జపంతో పాటు ఇంకా కొన్ని పూజలు అవన్నీ అంటే ఇండివిజువల్ జాతకం చూసి దోషం ఎంత సీరియస్గా ఉందో మనం గమనించుకొని తద్వారా రెమెడీస్ చేసుకుంటే చాలా బాగుంటుంది. పిల్లలు అకాడమిక్స్లో రావడానికి ఈ టైంలో బెస్ట్ ఏంటంటే మేధా దక్షిణామూర్తి మంత్ర జపం చేయించడంతో పాటు హోమం చేయించడం చాలా ఉపయోగం ఉంటుంది. గాయత్రి మంత్రం, గాయత్రి హోమం చేయించగలిగితే ఇంట్లో ఇంకా అకాడమిక్స్లో బాగా పెర్ఫామ్ చేసి మంచి ర్యాంక్స్ తెచ్చుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో చూసారు కదండి, ఈ రాశి వాళ్ళకి న్యూ ఇయర్లో న్యూ మంత్ చక్కగా స్టార్ట్ అవుతుంది. ఇంకా మీకు 10 రెట్లు జీవితంలో ఎదగాలని, ఉన్నతంగా ఉండాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. మీకు అష్టైశ్వర్యాలు కలగాలి, భోగభాగ్యాలు కలగాలని చెప్పేసి నేను దేవుడిని చక్కగా ప్రార్థిస్తున్నాను. నమస్తే అండి. నెక్స్ట్ గ్రహం శుక్రుడు, చాలా ఇంపార్టెంట్ అయిన గ్రహం. శుక్రుడు యొక్క కృప వల్లే అందరికీ ధనలక్ష్మి కటాక్షం కానివ్వండి, లగ్జరీ, బోగస్, తర్వాత ఎంజాయ్మెంట్ కానివ్వండి, తర్వాత అట్రాక్షన్, ఇదంతా ఉండేది శుక్రగ్రహం వల్ల. ఇలాంటి శుక్రుడు ఈ రాశి వాళ్ళకి 10వ స్థానంలో ఉండటంతో అంత అనుకూలంగా ఉండదు అని మనం చెప్పుకోవాలి. ఏ ప్రకారంగా అంటే ఈ టైంలో మనకి స్త్రీ సౌఖ్యం ఆప్నోతి రిపో భయం అంటారు. అంటే శత్రువుల వల్ల కొంచెం ఇబ్బంది కలిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. రెండోది, స్త్రీల ద్వారా మీకు హాని కలిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అంటే ఇంట్లో కానివ్వండి, బయట వాళ్ళు కానివ్వండి, స్త్రీల ద్వారా మీకు కొంచెం ఆటంకాలు వచ్చే అవకాశం ఉందని గమనించుకోవాలి. నెక్స్ట్, ఈ శుక్రుడి యొక్క కృప వల్ల 4th హౌస్లో దృష్టి ఉండటంతో మీకు కొత్తగా వెహికల్స్ ఎవరైనా కనుక కొనుక్కోవాలి అనుకుంటే కొనుక్కునే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. జ్యువెలరీ కొనుక్కునే వాళ్ళకి చాలా ఎక్కువగా అవకాశం ఉంటుంది. ఎడ్యుకేషన్కి సంబంధించిన మ్యాటర్స్లో కూడా వీళ్ళకి చాలా అనుకూలంగా ఉంటుంది, బాగుంటుందని గమనించుకోవాలి. సో ఇది మనం ఇప్పటి వరకు చూసిన రాసులు, వాళ్ళకి మనకి ఎలా ఉండబోతుందో తెలుసుకున్నాం. లాస్ట్ అండ్ మోస్ట్ ముఖ్యమైనది, బుధుడు కూడా వీళ్ళకి ఈ గ్రహం వాళ్ళకి 10వ స్థానంలోకి ఎంటర్ అవుతున్నాడు. ఎప్పుడైతే బుధుడు ఎంటర్ అవుతూ ఉన్నారో వీళ్ళకి అసౌఖ్యం అంటే అశేష సౌఖ్యం కలుగుతుంది. అంటే ఆల్ రౌండ్ ప్రాస్పరిటీ ఉంటుంది. చూసారు కదండి, ఇప్పటిదాకా మనకి వీళ్ళకి మేషరాశి వాళ్ళకి ఈ 2026లో చాలా ఎనర్జెటిక్గా ఉంటుంది. కొంచెం ఛాలెంజెస్ కూడా ఉన్నాయి. పర్టికులర్గా ప్రొఫెషనల్ మ్యాటర్స్లో కొంచెం స్ట్రెస్ఫుల్గా ఉండి సక్సెస్ఫుల్గా ఉంటారు. వెహికల్స్ కొనుక్కునే అవకాశం చాలా ఎక్కువగా ఉంది. సో ఈ రాశి వాళ్ళకి ఇంకా ఇండివిజువల్గా ఏదైనా కనుక ప్రాబ్లం ఉంటే ఒక్కసారి స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ ద్వారా మీరు నన్ను రీచ్ అవ్వచ్చు. ఒక్కసారి మీ ఇండివిజువల్ హారోస్కోప్ని తరోగా చెక్ చేసుకోండి. సో మీకు ఈ 2026లో టోటల్ ఇయర్లో పర్టికులర్గా ఈ మాసంలో మీకు అష్టైశ్వర్యాలు కలగాలి, భోగభాగ్యాలు కలగాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. నమస్తే. 2026వ సంవత్సరంలో జనవరి మంత్కి కుంభరాశి వారి కలంలో మనం చూద్దాం. ఫస్ట్ కుంభరాశి కనుక గమనించుకుంటే మనం ఈ రాశిలో ఉన్న నక్షత్రాలు ధనిష్ట 3-4 పాదాలు, శతభిష 1-2-3-4 పాదాలు, పూర్వపాదాలు 1-2-3 పాదాలు అంతా ఇందులో ఉంటారు. పేరు బలం ప్రకారం చూసుకుంటే ఎవరికైనా గు, గే, గో, సా, సి, సు, సే, దా అన్న లెటర్స్ అంతా కూడా కుంభరాశిలో ఉంటారని గమనించుకోవాలి. మకర రాశిలో 4 గ్రహాలు ఒకేసారి చేంజ్ అవడంతో సూర్యుడితో పాటు వేరే గ్రహాలు కూడా ఇంచుమించు అదే టైంలో చేంజ్ అవుతుంటో ఫస్ట్ 15 డేస్ కుంభరాశి వాళ్ళకి చాలా బాగుంటుందని గమనించుకోవాలి. తర్వాత కొంచెం ఇబ్బందికరంగా ఉండే పరిస్థితులు ఉంటాయి. పర్టికులర్గా ఫస్ట్ 15th నుంచి 25th వరకు ఈ 10 డేస్ కొంచెం అన్సర్టనిటీ, అనిశ్చితి కొనసాగించే అవకాశం ఎక్కువగా ఉంటుంది అన్ని రంగాల వాళ్ళకి. మనం గమనించుకుంటే సూర్యుడు వీళ్ళకి 11వ స్థానంలో ఉండటంతో విశేషమైన యోగ్యతనిస్తూ ఉంటారు. ఎలాంటి యోగ్యత అంటే మనకు సంస్కృతంలో మహర్షులు ఏం చెప్తారంటే నిత్యమాధుర్య భుక్తిచ్చ గృహే నృత్యోత్సవం శుభం. అంటే చక్కగా ఫుడ్ తింటూ గృహంలో హ్యాపీగా ఉంటూ
అన్ని విధాలా కలిసికొచ్చుకుంటూ ధనం కలిసి వచ్చి చక్కగా ఉండే టైం మకర రాశి వాళ్ళకి ఫస్ట్ 15 డేస్ గమనించాలి. నెక్స్ట్ 15 డేస్ స్వస్థాన నాశనం చేయవా అంటే మీకు సమాజంలో ఒక్కోసారి అంటే జాబ్ చేసే వాళ్ళకి జాబులో కొంచెం ప్రాబ్లమాటిక్ గా ఉండొచ్చు, కొంతమందికి జాబులు కూడా పోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కానీ శత్రువులు అనేవాళ్ళు మిమ్మల్ని అయితే ఏమీ చేయలేరని గమనించుకోవాలి. అదేవిధంగా మనకి కుజుడు కనుక గమనించుకుంటే ఫస్ట్ 15 డేస్ వీళ్ళకి చాలా బాగుంది. ఏ విధంగా అంటే యత్న కార్యానుకూలత్వం, ఏదైనా కనుక పని చేస్తే ఆ పనిలో చక్కగా అనుకూలంగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ధైర్యం, చాలా ధైర్యంగా ఉంటారు. సంతోషం, చాలా సంతోషంగా హ్యాపీగా ఉంటారు. అయితే వీళ్ళకి ఈ టైంలో ఫస్ట్ 15 డేస్ లో ధనాన్ని కోల్పోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. మీ విలువైన ఆభరణాలను పోగొట్టుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది, గమనించుకోండి. బట్ ఓవరాల్ గా కుజుడు కనుక గమనించుకుంటే ఫస్ట్ 15 డేస్ సూర్యుడు లాగానే మంచి యోగ్యతనిస్తూ చక్కగా ఉన్నారని గమనించాలి. తర్వాత వీళ్ళకి 3వ స్థానంలో కుజుడు ఉండే దృష్టి ఉండటంతో మనీ మ్యాటర్స్ లో చాలా సక్సెస్ఫుల్ గా హ్యాండిల్ చేస్తారు ఈ రాశి వాళ్ళని గమనించాలి. తర్వాత శుక్రుడు వీళ్ళకి 10వ స్థానంలో ఉండి ప్రొఫెషనల్ మ్యాటర్స్ లో ఇబ్బంది పడే పరిస్థితి ఎక్కువగా ఉంటుంది. కొత్తగా వెహికల్ కొనుక్కోవాలన్నా, లేదంటే విద్యకు సంబంధించిన వ్యవహారాలలో, ఎడ్యుకేషన్ సంబంధించిన వ్యవహారాలలో వీళ్ళకి చాలా అనుకూలంగా ఉండేసి ఒక స్టెప్ ముందుకెళ్ళే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అంతేకాకుండా వీళ్ళకి స్త్రీల ద్వారా గొడవలు పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అది అంటే ఇన్ కేసు స్త్రీలైతే పురుషులతో గొడవలు పడే అవకాశం ఎక్కువగా ఉంది, గమనించాలి. అయితే శత్రువుల భయం కూడా వీళ్ళకి విపరీతంగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అయితే 12వ తారీఖున శుక్రుడు మారటంతో కొంచెం ఇబ్బంది పడే పరిస్థితులు ఎక్కువగా ఉంటుంది ఈ రాశి వాళ్ళకి. ఏ విధంగా అంటే కృష్యాది సర్వ విఘ్నం స్యాత్ అంటే హార్డ్ వర్క్ కనుక మనం చేస్తే అందులో ఆటంకాలు వచ్చి అనుకున్న పని జరగకపోవటం వల్ల కొంచెం అసంతృప్తికి గురే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఈ రాశి వాళ్ళకి. తర్వాత ఈ రాశి వాళ్ళకి ఓవరాల్ గా కనుక చూసుకుంటే ఏలినాటి యొక్క ప్రభావం నుంచి స్లోగా బయటకు వస్తూ ఉన్నారు. గురువు కూడా యోగ్యతగా ఉండేసి శుభకార్యాలు జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది, పర్టికులర్ గా ఫిబ్రవరి మంత్ లో. బట్ దానికి సంబంధించిన ప్రణాళికలు ఇవన్నీ వీళ్ళకి ఇప్పుడే చేసుకోవటం, మనసులో ఒక ఆలోచన వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. ఈ రాశి వాళ్ళకి గమనించుకుంటే అంతకుముందు వీటితో కంపేర్ చేస్తే చాలా బెటర్ గా ఉంటుంది. అయితే ఈ 2026 లోను ఇంకా చాలా బాగుంటుంది. ఎందుకంటే ఏలినాటి యొక్క ప్రభావం స్లోగా తగ్గిపోతూ ఉంటుంది. గురువు కూడా మీకు అనుకూలంగా ఉండటంతో సో ఈ డేస్ వాళ్ళు ఏదైనా కనుక ప్రాబ్లమ్స్ కనుక మీరు ఫేస్ చేస్తూ ఉంటే, ఇన్ కేస్ ధనానికి సంబంధించి విపరీతంగా ఏదైనా ధనం యొక్క ప్రభావంతో మీరు ఇన్ కేసు మీ ఈ రాశి వాళ్ళు ఎవరికైనా ధనానికి ఇబ్బంది పడుతూ ఉంటే స్వర్ణలక్ష్మి విశేష హోమం చేయించుకోండి. అలానే శత్రువుల యొక్క బాధ విపరీతంగా ఉంటే వీళ్ళు చండీ హోమం, చండీ పారాయణం చేయించుకుంటూ చాలా బాగుంటుంది. ఈ రాశి వాళ్ళు హనుమాన్ చాలీసా ఎక్కువగా చదువుతూ ఉంటే కార్యజయం వస్తుంది. ఇంతేకాకుండా ఎవరికైనా H1B వీసాలు ఉన్నాయి, తర్వాత లేదంటే ఫారిన్ లో సెటిల్ అవడానికి ప్రాబ్లమాటిక్ గా ఉంది అనుకున్నప్పుడు రాహుతో పాటు మళ్ళీ పాశుపత అభిషేకం కనుక చేయించుకోగలిగితే వీళ్ళకి కొత్త అవకాశాలు వచ్చే అవకాశం ఎంతైనా ఉంది. ఈ రాశి వాళ్ళకి అష్టైశ్వర్యాలు కలగాలని, భోగభాగ్యాలు కలగాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. నమస్తే.